అంతగా ఎందుకు నవ్వుతున్నారు ఆ రహస్యం చెప్పేస్తాను నేను. వచ్చిందండి వయ్యారి. రేపు మా అమ్మాయి మ్యారేజ్ డే. ఎందుకు లేట్ చేసావు? లేట్ గా వచ్చినా లేటెస్ట్ వస్తా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య. ఏంటి ఏదో చెప్తుంది ఆశ. ఏంటి ఇక్కడ సర్వ్ చేసి అక్కడ ఏమైనా అడిగారు అనుకుంటే మళ్ళీ ఇక్కడ పరిగెత్తాలి కదా, ఎక్సర్సైజ్ అవుతుంది. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ. ఫ్రిడ్జ్ అది. అలా 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 మేము ఫోటోలు దిగుతున్నాం. అందరు మాయమైపోయారేంటి ఇక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏందా ఇది? ఏందా ఇది? ఇదేందా ఇది నేను చూడలే. మిగతా వాళ్ళకి ఇప్పుడు జల్దీ చెప్పలేదు. అదేంటంటే తనకి చిన్నప్పటి నుండి బాక్సింగ్ అంటే చాలా పిచ్చి అండి బాబు, చాలా అంటే చాలా. అయితే అబ్దుల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు. అందరూ క్లాప్స్, ఎందుకంటే అది మామూలు విషయం కాదు. అవును, ఇప్పుడు మళ్ళీ నేషనల్స్ ఆడతారు తర్వాత. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఎందుకు అంతగా ఎందుకు నవ్వుతున్నారు ఆ రహస్యం చెప్పేస్తాను నేను. వచ్చిందండి వయ్యారి. హాయ్ గాయ్. ఎందుకు నవ్వుతున్నారంటే హాయ్. రేపు మా అమ్మాయి మ్యారేజ్ డే. ఈ రోజు మేము బయటకి చూసారు వచ్చేసింది. మా పెద్ద అమ్మాయి దగ్గరికి ఎప్పుడు వచ్చినా చిన్నది దూరుకుంటూ వచ్చేస్తుంది. ఇందాక కూడా ఏం చేసావు, పైన బెడ్రూమ్ లో నేను ఫాతిమాని హక్ చేసుకుంటూ నా చిట్టి పాప బుజ్జి పాప అంటున్నప్పుడు వచ్చేసింది. వచ్చేసి మమ్మీ నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది కదా అన్నావా? ఎందుకు అన్నావు అలాగా? అంటే అక్క మీద ప్రేమతో నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయింది అంటావా? నటిస్తున్నావా రాధిక? తెలిసిపోయిందా? సరే బయలుదేరదామా ఇప్పుడు అందరం? మేమైతే ఇప్పుడు హ్యాపీగా బయలుదేరాము. మొత్తం ఎన్ని కార్లు ఆయేషా? 1 2 3 4 కార్లు. ఒకటి ఫాతిమా మా మిగతా ఏం అల్లరి చేసేస్తుందో ఆ కార్లో. దాంట్లో అందరు లేడీసే. ఏం మనం లేడీస్ కాదా? ఇక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అక్కడ లేదు షయాజ్ ఉన్నారు. అక్కడ ఫాతిమా తోటి ఆ కార్లో షయాజ్ ఉన్నారు. ఈ కార్లో మా మరియం చూడండి హాయిగా ఎలా కూర్చుంది. మా వారు డ్రైవింగ్ చూపిస్తారు. హాయ్ చెప్పండి. మీరు ఎదురుగా చూస్తూనే చెప్పండి, వెనక తిరగొద్దు. అది హాయ్ అన్నారా తెలియలేదు. నువ్వు కూడా హాయ్ చెప్పి. అలా సాగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో మా వారు సర్ప్రైజ్ అన్నారు. ఎవరికి తెలియదు. చూద్దాం. ఆ సర్ప్రైజ్ నిజంగా నాకు నచ్చాలి. ఏమండోయ్? చూస్తాను నేను కూడా. సో గైస్ మనం ఇంకా కార్లో ఈమె పడుకుంది. సో మనమందరం బయలుదేరాము. చీజు కూడా పడుకున్నారు. అందరికి నిద్ర వచ్చేస్తుంది. మొత్తం చాలా కోజీగా ఉంది కార్లో. నిద్ర వచ్చేస్తుంది. పడుకోమ్మా పడుకో. చాలాసేపు పడుకున్నాం, మాకు టైం తెలియట్లే. అండ్ ఇప్పుడు కొంచెం లేచారు అందరూ. మా జీజు అండి మా ప్రొఫెషనల్ డ్రైవర్ ఎంత మంచిగా చేస్తున్నారు. అబ్బా సూర్యుడు సన్సెట్. మనం 2 o'clock కి వెళ్ళాలి అని అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆయిషా? ఇప్పుడు టైం 5:15 5 అయింది. అయిపోయింది కదా. ఈ టైంలో అక్కడ ఉండాలి కదా. మరి మీరు ఎందుకు లేట్ చేశారండి? లేదు పాపం అన్నీ మధ్యాహ్నం. ఎందుకు లేట్ చేశారు చెప్పండి. ఆడవాళ్ళతో పని పెట్టుకోకూడదు. అబ్బో నాదే లేటా? నేను వంట తొందరగానే చేశాను. మరి అది కాదు లేట్. అదిగో ట్రాఫిక్. ఇప్పుడు ఎవరిది లేటు చెప్పండి. మనం ఫైనల్ గా వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో అసలు. కళ్ళు అయితే సరిపోవట్లే, చాలా సూపర్ ఏంటి ఒళ్ళు సరిపోతుందా? అదైతే ఫుల్
వాటర్ సరౌండింగ్ ఉంది. నేను మీకు బాగా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. వచ్చేసాము, కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా వారు చక్కగా ప్లాన్ చేశారు. అదంతా హిమాయత్ సాగర్ అటువైపు, కానీ ఇప్పుడు చీకటి పడిపోయింది. ఫాతిమా వల్లే. ఎందుకు లేట్ చేసావు? మీ ఫ్రెండ్స్ ఎందుకు లేట్ చేసావు? లేట్ గా వచ్చినా లేటెస్ట్ వస్తా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య. ఏంటి ఏం కనబడతలేదు, నైట్ అయిపోయింది. అందరికీ కాదు, నువ్వు లేటెస్ట్ గా వచ్చినందుకు ఇక్కడ చీకటి పడిపోయింది మొత్తం. ఈ ఈ వెలుగు అనేది నా కోసం వెయిట్ చేస్తూ చేస్తూ అలా మునిగిపోయింది నీళ్ళు. రీచ్ అయ్యామండి. అబ్బో, డైనింగ్ టేబుల్ నిజంగా ఇలా ఉండాలి. అంతమంది ఫ్యామిలీ కాబట్టి ఇలా ఉండాలి. వా, ఇక్కడ ఒక బెడ్రూమ్. వా, ఇదొక బెడ్రూమ్. అద్దరిపోయింది కదా. ఫాతిమ, గుమ్మం ఎలా ఉందంటే అంత పొడుగు ఉండాలంట, అప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళే వీలుంది. అలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోతావా అమెరికా వెళ్ళకుండా? మా డాడ్ ఫ్రెండ్ కి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఇది ఆయనదే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్ డే. ఓ నైస్. షయాజ్కి కూడా నచ్చిందా? యా, ఆయన అయితే చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇల్లు. ఏంటి ఏదో చెప్తుందా ఆశ? ఏంటి పెద్ద టేబుల్ ఇక్కడ సర్వ్ చేసి అక్కడ ఏమైనా అడిగారు అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి పరిగెత్తాలి కదా, ఎక్సర్సైజ్ అవుతుంది. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు అటేపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ. ఇక్కడ వాళ్ళకి పెట్టించాలి, ఇటువైపు ఉన్న- చల్లగా అయిపోతాం. నో చీట్, ఏం అవసరం లేదు. మన ఇద్దరం వచ్చేద్దాం ఆశ ఇక్కడికి. వచ్చేది ఎంత పీస్ఫుల్ గా ఉందో, అన్ని మర్చిపోవచ్చు. కానీ నీకు ఇష్టం ఉండదు ఏమీని. ఒక 2 days ఉంటే థర్డ్ డే నీకు బోర్. నాకు తెలుసు అది. నువ్వు ఇలాగా, నీకు మనుషులు కావాలి కదా. అవును. Yes. లైట్ అయ్యవా బాబు? క్యాప్ అబ్బాయి, ఓ క్యాప్ అబ్బాయి. క్యాప్ అబ్బాయి లైట్ వేయమని చెప్పి ఫైనల్లీ రూమ్ వెతుక్కుంది మీటి. ఇది మా రూమ్ అని అనుకోకండి, ఇంకా చాలా జనాలు. నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. అల్లిపోయింది ఆ కర్టన్స్ ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. ఇది హోమ్ థియేటర్ రూమ్ అనుకుంటా. ఇక్కడ కూర్చొని మూవీ చూడొచ్చు నైస్ గా. మా మీటిని చంద్రముఖిగా మారిన ప్రదేశం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి మీటి, ఎక్కడికి పారిపోతున్నావు? ఫాస్ట్ గా చూస్ చేసుకోండి, లేకపోతే అందరు మంచి రూమ్ తీసుకుంటారు. వచ్చినప్పటి నుంచి ఎక్సైట్మెంట్ పాపం కంట్రోల్ చేసుకోవట్లేదు తను. హాయ్ అబ్దుల్. గైస్, వ్యూ కూడా ఉంది. वाओ, వ్యూ కూడా ఉంది. ఓ ये नीचे का व्यू. यहाँ पे है शायद. नहीं है व्यू है. ఇప్పుడు మీకు కనిపించట్లేదు, మార్నింగ్ లో కనిపిస్తుంది. ది స్టడీ ఏరియా ఉంది, క్లాసెట్ అనుకుంటా అది. నేను చదవాలి కదా, మా స్టడీ అని అవసరం లేదు గైస్. ఏమన్నా? ఓకే, ఇది క్లోతింగ్ రూమ్. ఓకే, ఇది డ్రెస్సింగ్ రూమ్. అవును, మూవీలో లైట్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఆటోమేటిక్ గా. బ్రో, కానీ ఇది చాలా బాగుంది. వాష్రూమ్ చూద్దాం. కిచెన్ కూడా చాలా బాగుంది. మా ఆయిష చెప్పి లైట్లు వేస్తుంది. వా, అద్దరిపోయిందిరా. ఇలా కిచెన్ ఉంటే మంచిగా మనం కుకింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. గ్యాస్ స్టవ్ ఇది. అవునవునవును, అంతే అంతే అంతే. వావ్, చాలా బాగుంది కదా. ఆయిష, ఆయిష ఇది దేనికోసం ఆయిష? ఇది ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో.
రావట్లేదు నువ్వు అలా పట్టుకోగానే కింద పడింది అనుకో. చూసావా? వావ్, కిచెన్ ఐటమ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. వావ్, ఫ్రిడ్జ్ రాది. వావ్ ఆయిషా, నీకు బలం రావాలని అక్కడ బాదం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, కదా డిఫరెంట్ గా ఉంది ఫ్రిడ్జ్ కూడా కదా. కలిసిపోయి ఫ్రిడ్జ్ తెలియట్లేదు అసలు. ఫ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది ఇందులో అని తెలియట్లేదు. ఇప్పుడు పైన వెళ్ళి చూద్దాం. కదా లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ లో రావచ్చు కదా. లేదు, ఇవన్నీ మిస్ అయిపోతాను చూద్దాం కదా. అవును, ఎక్కడికర్రా మీరు? ఎక్కడికి? వీళ్ళకి మాట్లాడడానికి కూడా తీరుకలేదు. హోమ్ థియేటరా? డాడీనికి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారంట. ఉంటావా? ఉంటావా? నిజం చెప్పు. ఇంకా స్కూల్ కూడా అవసరం లేదు, ట్యూషన్ ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, నైట్ స్కూల్ కూడా వెళ్ళాలి. లేదు, ఇక్కడ నేను రాను. ఇదొక బెడ్రూమ్. అబ్దుల్, బెడ్రూమ్ ఆక్రమించేశాడు మా అబ్దుల్ తీసేసుకున్నాడు ఈ బెడ్రూమ్ని. లేదు, వాష్రూమ్ కానీ బాగుంది ఈ బెడ్రూమ్. చూస్తే వాష్రూమ్ ఎక్కడో ఉంది, ఇక్కడ లేదు వాష్రూమ్. ఇంకా చాలా వెళ్ళాలి లోపలికి, అంటే డ్రెస్సింగ్ ఏరియా. ఓకే, వావ్, ఇక్కడ ఉందా వాష్రూమ్? చూసేద్దాం ఒకసారి. సెన్సార్ దూరే. అబ్బో, చాలా పెద్దదిగా ఉందిరా బాత్రూమ్. హాయ్, వావ్, ఇదొక సిట్టింగ్ రూమ్. ఇది పూజ రూమ్. బాగుంది కదా పూజ రూమ్ కూడా. ఇదొక సిట్టింగ్ రూమ్. మార్నింగ్ అయితే, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు. మార్నింగ్ అయితే మంచిగా అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తేనంట హిమాయత్ సాగర్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నైట్ కాబట్టి కనిపించట్లేదు, నేనే కనిపిస్తున్నా. ఈసీ కూడా ఒక సిట్టింగ్ ఏరియా. చైర్స్ చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి చైర్స్ అయితే, డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఈ చైర్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. వావ్, ఇదొక బెడ్రూమ్. హోమ్ థియేటర్. అబ్బా, ఈ చైర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచిగా మూవీస్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఎవరో డోర్ తెరుచుకొని, ఓ రీల్ తీసుకుంటున్నావా? ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం. ఈ స్టెప్స్ కూడా ఎక్కుతున్నా అసలు తెలియట్లేదు, అంత స్మూత్గా అంత బాగున్నాయి. ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళారు? అటువైపు బాల్కనీ. ఇప్పుడు గైస్, నేను దివాళీ నుంచి కొన్ని రాకెట్స్ పెట్టాను. ఏంటది? దివాళీ నుంచి ఇప్పుడు కాలుస్తావా ఏంటి? నేను క్యాండిల్స్ కూడా తెచ్చాను, మ్యాచ్ స్టిక్ కూడా వ్యూ జల్దీ నై వ్యూ. కానీ మనకి మంచిగా మీటి ఈ నైట్ ఇందులోనే పడుకోవాలంట నువ్వు. పడుకుంటా, ఎందుకు కాదు? నైట్ అంతా ఇక్కడే పడుకోవాలి. భయం వేస్తే ఒక్కతే లేకపోతే సూపర్ ఉంది కదా, నిజంగా నిద్ర వచ్చేస్తుంది మీకు. నిద్ర వచ్చేస్తుందా? మార్నింగ్ కూడా ఒక లుక్ వేద్దాం. నైట్ అయితే ఈ ఎఫెక్ట్ ఉంది.
మీడిది ఎవరికి ఇచ్చేద్దాం మీ రూము? అక్క నువ్వు ఇవ్వలేదు, తనే తీసుకుంది కదా. చిన్న రూమ్ అది. చక్కగా లిఫ్ట్ కూడా ఉంది, కానీ ఏంటండి ఇంత లాంగ్ లిఫ్టా? నేనైతే ఇంత లాంగ్ లిఫ్ట్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. సరే కిందకి వెళదాం. మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాములు ఉంటాయంటే ఆనకొండలు ఉంటాయి అంటున్నారు. వెళ్ళి వేటాడేసి వద్దాం పదండి. వేటాడేస్తావా? అలా ఇలా అనకొండని వేసుకొని ఇలా కాదు, ఇక్కడ నుంచి చూడండి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది హౌస్. హౌస్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు నేను మన ఫాలోవర్స్ అందరికి విష్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటిది ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి. నువ్వు ఇప్పించేవా మాకు? మీ అందరికి నా బ్లెస్సింగ్స్ అన్నమాట. ఓకేనా? ఎవరి బ్లెస్సింగ్ ఎప్పుడు తగులుద్దో తెలియదు కదా. అవునవునవును, అంతే కదా, ఎవరి బ్లెస్సింగ్ ఎప్పుడు కానీ తగులుద్దో. ఇక్కడ నీళ్లు చూడండి, నీళ్ళు అయితే అసలు వేవ్స్ వస్తున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమండి నా కాళ్ళకి చీమలు కుట్టేస్తున్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చీకట్లో కనిపిస్తున్నాయి, నా కాళ్ళకి మాత్రం చీమలు కుట్టేసాయి. నేనంటే ఇష్టం, ఎవరి కాళ్ళకి కుట్టలేదు కదా. ఆయిషా మీ ఎవరి కాళ్ళకి చీమలు కుట్టలేదు కదా? కుట్టలేదు. అదేంటి నా కాళ్ళకి కుట్టేసాయి? నిజంగా నేను ఎక్కడున్నా సరే దోమలు గాని, ఈగలు గాని, తర్వాత చీమలు గాని నాకే కుడతాయి ఎప్పుడు కూడా. ఫ్యాన్సా? నాకే కుడతాయి అన్నీ వచ్చి. ఇంతమంది ఉన్నారు, ఎవ్వరికి చీమలు కుట్టలేదు, నా కాళ్ళకి కుట్టేసాయి. ఆ వాటర్ బాగుందా? చాలా బాగుంది అజ్జి. మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేసి ఫాతిమా ఆ నీళ్ళలో దిగుదామా? ఎస్, పొద్దున మేమందరం చేపలు పట్టడానికి వెళ్తున్నాం. అందరూ చేపలు పట్టొచ్చా? ఎస్. మరి నెట్ తీసుకురాలేదు కదా? మీ చున్నీలు ఉన్నాయిగా. నిజంగా పడతావా? నాకు ఇష్టమైన చేపలు ఫ్రై చేసుకుందాం. రేపు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోండి, హైలస్సా హైలస్సా అని. దోమలు ఉన్నాయి. అవును, ఈ ప్లేస్ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఉంటాయి, కానీ దోమలన్నీ మీ వరకు రావు, నా వరకే వస్తాయి. నన్నే కుట్టడానికి వస్తున్నాయి. అలా 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 మేము ఫోటోలు దిగుతున్నాం.
చక్కగా వేడివేడిగా స్నాక్స్ తింటే ఎంత బాగుంటుంది కదా, మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి 2 మూకుళ్ళు పెట్టేసి ఒక దాంట్లో వెజ్ ఒక దాంట్లో నాన్ వెజ్ ఫ్రై చేసేయాలి. చక్కగా ఇదంతా కూడా కరీమే తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా కరీం బయటికి వెళ్ళాడు, ఎందుకంటే మా ఫాతిమా మ్యారేజ్ డే కాబట్టి తన కోసం కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడు చక్కగా ఫ్రై చేస్తే మా వారు సర్వ్ చేయడానికి ఎప్పుడెప్పుడా అని నాకు ఫాస్ట్గా చెయ్యి 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 అంటుండేసరికి అక్కడ కబుర్లను ఆపేసుకుని వచ్చాను నేను. మంచిగా బాయిల్ అయ్యాక స్టార్ట్ చేద్దాం. ఆహా ఏమి రుచి అనరా మై మరచి. రోజు తిన్నా మరి మోజే తీరనిది. చక్కగా ఇలా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తింటుంటే ఎంత బాగుంటుంది కదా. ఇల్లు కాని ఇల్లు మాదిది. ఎప్పుడు మా కిచెన్లో చేసి చేసి వేరే కిచెన్లో చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చక్కగా కాస్త ఉప్పు కారం చల్లేసి ఎంజాయ్ కరింగి. అందరు మాయమైపోయారేంటి ఇక్కడ? హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? बाद में आता नहीं इनका अंते. हम तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना. మీ అందరికి ఒక శుభవార్త చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే ఎవరు 50 రూపీస్ పెట్టద్దు. జల్దీ పైకి 50 రూపీస్ నేనే ఇస్తాను. ఫస్ట్ లైన్ కి 100, సెకండ్ లైన్ కి 100, థర్డ్ లైన్ కి 100, ఫుల్ హౌస్ 50 రూపీస్. అదేంటిది? మరి అదే ట్విస్ట్. నేను పెడతాను కాబట్టి ఇదే రూల్. అలా కాదు, హౌస్ पैसे रखते नहीं कहते भाभी हाउसी को 50 देते थे भाभी. हाउसी को 500 देते. हाउसी को 100. नो फुल हाउस ఇది రివర్స్. నేను ఇస్తాను కాబట్టి ఇలాగే ఫుల్ హౌస్ అవి నోడి బాగా సంతోషపడతారు. 50 రూపీస్ వాళ్ళకి. ఏందా ఇది? ఏందా ఇది? ఇదేందా ఇది నేను చూడలా. ఏంది ఇది? మొత్తం ముష్కిల్ से फुल हाउस करने का 50 रुपीस हो जाते. జల్దీ 50 రూపీస్. జల్దీ 5 అయిందని చెప్పి అక్కడ మా తేడా చూసుకుని చెప్పితే తిరిగి 50 రూపీస్ నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. అంటే సరిగా చూసుకోకుండా 50 జల్దీ 5 అయిపోయిందని చెప్తే ఈ రోజు ఆడాలి. అది కరెక్ట్ కాకపోతే అది కరెక్ట్ కాకపోతే 50 రూపీస్ ఇవ్వాలి. ఫస్ట్ లైన్ అయిపోయిందని మిస్సింగ్ చెప్తే 100 రూపీస్ మీరే ఇవ్వాల్సి వస్తుంది. సరే సరే ఫ్రెండ్స్, 1 మినిట్ గాయ్స్. ఇప్పుడు ఆమె పెట్టిన రూల్స్ మనం విన్నాము, కానీ ఇప్పుడు నేను చెప్తున్న రూల్ 69కి తిప్పేసి 79, 89 అని చెప్తే మీరు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి. మీరు కాయిన్ల నంబర్ కరెక్ట్గా చెప్పాలి.
6 చూసి 9, 9 చూసి 6. నీ కార్డ్ నాకు ఇచ్చి ఓకేనా? ఓకే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి అమ్మో ఏం చెప్పినట్టుగా 66 99 ఏదైనా ఓకే. కామెడీ ఏంది తెలుసా? ఆ నంబర్ నాకుంది, 66 99 లేదు. ఆ నంబర్ నాకుంది గాయస్, నాకుంది ఆ నంబర్. ఒక నెంబర్ తీసింది ఒక నెంబర్ జల్దీ పోయి అవ్వలేదా అంట. అమ్మో ఇది 18 81 अरे क्लियर होने बोलो जो जाते गन ఓకే. ఈ లెక్కన అయితే కాదు. 78 ఏయ్ నేను చెప్తున్నా 78 7 8 రాలేదు ఫ్రెండ్స్, రాలేదు, అన్ని వేస్ట్ నంబర్లే. అది 3 కాదు, ఏకిచ్చిన ఇంకా రాదు ఫ్రెండ్స్. నాకు దిష్టి తగిలింది ఇంకా రాదు. 5 ఒక నంబర్ మిస్సింగ్ అయిందని నీటి ఉంది ఆ నంబర్ ఇక్కడ కూడా ఉంది. అయింది ఎవరికైనా జల్దీ 4 వచ్చి 5 అంటున్నాను. 5 వచ్చాక చెప్తా అడుగుతారు ఇప్పుడు. అమ్మో ఇది 19 19 డాడీ తుమార్ కన్నా అక్కడ అందరూ సైలెంట్ గా ఉన్నారు, వచ్చాయా లేవా? ఆయన చూడు దాస్తున్నావా రాధిక? 86 ఏది ఏమైనా ఈసారి ఆట నేనే కొడతా. కొట్టకపోతే అందరూ కలిసి నిన్ను పోదుతారు. చూస్తూ ఉండు మొత్తం. అబ్బా కానీ లక్కాయని మా మీకి నాన్న దగ్గర కూర్చుంది, ఒక్క నెంబర్ కూడా రాలేదంట, నా పక్కనకి వచ్చింది. లక్ రాలే గైస్. ఇప్పుడు మీటింగ్ కి లక్ రావాలంటే నా కాలు కింద కూర్చోడరా. 82 అమ్మా వచ్చేసి చెప్తున్నారమ్మా నేను. అమ్मी तुम्हारे का आइकन से 2 नंबर हो गए. నా దగ్గర రాగానే 38 जल्दी फाइट జల్దీ ఫైవ్ నాది కూడా. జల్దీ ఫైవ్ 25 24 38 56 64 ఇద్దరికి అయితే క్యాన్సిల్ 50 రూపాయస్ సారికి రాదు. आज भी मम्मी చెప్పలేదు. మీరు ముందు చెప్పలేదు. ఆహా ఇప్పుడు చెప్తున్నాను, ఇద్దరికి వచ్చింది కదా, ఇద్దరు అవుట్. మిగతా వాళ్ళకి ఇప్పుడు జల్దీ ఫైవ్ ఇది నా హౌస్ రూల్. వద్దు 1616 జల్దీ 3 హాయ్ ఫాతిమా వదిలేసి మీరు అందరూ జల్దీ ఫైవ్ ఎవరికి అయిందా? నీతో కూడా ఎవరికైనా అయితే చెప్పు క్యాన్సిల్. అమ్మి దరిద్రం అదేసే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అక్కడ కూడా లక్క రాకపోతే ఇంకా అలా చెరువు గట్టుకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు పులాసి ఫ్రెండ్స్ एक नंबर आया नहीं आगे अब्बिश ना के कॉइन निकालो बाहर अब्बिश ना के कॉइन 23 ए अम्मी वो मिक्स कर को आ गया 5858 हां लास्ट लाइन లేదు ఎవరైనా లైన్ అయిందా బోల్తేనే లాస్ట్ లైన్ అయినా సరే ఎవరు చెప్పరు. అది రాంగ్ అయితే నువ్వు 100 రూపాయస్ ఇవ్వాలి. రీడ్ ఇచ్చిరా. రాంగ్ అంటే 500 ఇస్తా పెట్టుకోండి. వెరీ గుడ్. 19 19 38 58 76 86
86 రాలేదు కదా అందులో. అబద్ధాలు చెప్పినందుకు 2000. 87. ఇక్కడ రూల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకే. తను ఇక్కడే నెక్స్ట్ ఉంది. గేమ్ ఉత్కారేస్తా అందరిని. ఇప్పుడు లాస్ట్ లైన్ అయిపోయింది. yes లాస్ట్ లైన్ ఇస్ డన్. 100 రూపీస్. కంగ్రాచులేషన్స్ ఫాతిమా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని ఎంత ఏమంటారు అంటే కలాప్స్ కాదు క్లాప్స్. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు చిటికెలు ఇంతకీ ఎంతగా తీసుకున్నావు? ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారంటే దేవుడు ఇచ్చినప్పుడు చప్పడు పాడికే దేతా అంటారు. దీన్ని అంటారు 50 పోతే 100 వచ్చింది ఫ్రెండ్స్. 100. వెరీ గుడ్ ఫాతిమా. 2 లైన్లు. నీకు భగవంతుడు చప్పటి పాడికి ఇవ్వాలని నేను ఇందాక క్యాన్సిల్ చేశాను. లేకపోతే 50 తోటి ఆగిపోయేదాన్ని అక్కడ. 150 వచ్చేది. 949. అదిగో రాలా. చక్కగా 4 లైన్లే అవుతున్నాయి. వేస్ట్ మీరు అవి వద్దన్నా అవుతుంటాయి. మీరు డొక్కు నంబర్లు తీస్తున్నారు అన్ని. తప్పు. ఏ నంబర్ నువ్వు చెప్పు. తను లేచి వెంటనే అందరు ఒక్కొక్క దెబ్బ తను కొట్టాలి. ఇక్కడ రా మరి క్లాప్స్ చేతులతో కొట్టరు. అందరూ ఒక బీప్ మీద ఒక్కొక్క దెబ్బ. అందరి దగ్గరికి వెళ్ళి ఒకటి అందరు లేదు కొట్టాలి. కొట్టమని 50 రూపాయలు తగ్గిపోతుంది. मारे बसले बसले ఫాతిమా జువేరియా జల్దీ 5 ఒక లైన్. జువేరియా కదా జల్దీ 5 ఒక లైన్ ఫుల్ హౌస్. జల్దీ 5 కి 50 రూపీస్. 1 లైన్ కి 100 రూపీస్. ఫుల్ హౌస్ కి 50 రూపీస్. 200 క్లాప్స్. చిటికెలు చిటికలే. నేను కొట్టను. నేను హోస్ట్ తనకి ముందే కొట్టేసాను. జల్దీ 5 అయిందని అది ఒక లైన్ అయిందని ఇద్దరికి చెప్పింది కదా అప్పుడు అయిపోయిందని. ఫాతిమా లేవాలి. ఒక లైన్ ఫాతిమా విన్ అయింది. అందరి చేత ఒక్కొక్క దెబ్బ తినాలి. తిన్నాకే మనీ వస్తుంది. కొట్టాలి. అందరూ కొట్టకపోతే 100 రూపీస్ రావు. మరి కొట్టే మారు నెమ్మదిగా కొట్టే 50 రూపీస్ వాళ్ళు. అబ్దుల్ ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడ నెమ్మదిగా కొడితే 500 ఇస్తారా? మార్కులు వేసేసాడు ఫ్రెండ్స్. మార్క్స్ వేసేసాడు. 1 లైన్ విన్ అయింది. 100 రూపీస్. వావ్. దీంతో రేపు ఏ షాపింగ్ చేయబోతున్నావు? దీంతో నేను చార్మినార్ ఏదో ఒకటి బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నాను. 100 రూపాయలు. ఆ 100 రూపాయలతోటి బంగారం కొని మీ చెల్లికి కూడా ఇవి, నాకు ఇవి, మీ అత్తగారికి కూడా కొంచెం పంచిపెట్టి. ఎందుకు ఆ 100 నువ్వే పెట్టుకో. 100 రూపీస్ కా ఆ 100 మీరు పెట్టుకోండి. ఇంకో 500 ఏడేస్తా. వద్దులే. ఈ 100 రూపాయల కోసం అందరూ తినాలి. చదువు నెమ్మదిగా కొట్టినందుకు 500 ఫైన్. అదే దోమారే. మీరు 100 కొట్టినా గట్టిగా కొట్టారు ఒక దెబ్బ. 500 అదే ఓకే అయిపోయింది. అయిపోయింది. కొట్లే ఫాతిమా అలా నెమ్మదిగా కొట్టినందుకు 500 ఫైన్. నా దగ్గర లేదుగా. నా దగ్గర లేదు. ఇందాకే చెప్పాను నెమ్మదిగా కొడితే 500 ఫైన్. 500 దాచుకో. ఇచ్చా పెట్టుకో.
ఇప్పకు ఎగిరిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఆ 500 నువ్వు ఓపెన్ చేసి చూసావా మాయమైపోతుంది. లేదు 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 నువ్వు చూడకపోతే 500 కాస్త 1000. నువ్వు 100 రూపీస్ ఓకే నువ్వు ఓపెన్ చేయకు. వద్దు, ఇలాంటి చాలా ఉన్నాయి మన లేదు 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 ఇది ఇలాగే పట్టుకో. పట్టుకొని మీ ఆయనకి నువ్వు ఒక లైన్ కదా, ఒక లైనేనా మీ ఆవిడకి ఒక లైన్ వేసావు కదా, ఆ లైన్ ది 100 రూపీస్ కరీం విన్. అందరూ క్లాస్ క్లాస్. ఇవి 100 రూపాయలతో రేపు ఏం చేయబోతున్నావు? చార్మినార్ దగ్గరికి వెళ్ళి అమ్ముతారేమో చూస్తాను. నేను ఏదో కిల్లి కొనుక్కుంటూ తింటావేమో చార్మినార్ దగ్గరికి వెళ్ళి అనుకున్నా. అంతర్యామి ఇంకా అయిపోయింది. అలసితి అందరికి పార్టీ. అదే ఇప్పుడు అయిపోయింది. ఎవరు డబ్బులు పెట్టుకుని వాళ్ళు ఆడుకోండి. వంటిని సబ్బు స్లో అయ్యండి. रेड को पीसा సైలెన్స్ ప్లీజ్. మా అబ్దుల్ వీడియోలో కనిపించినప్పుడల్లా అందరూ వర్కౌట్స్ గురించి చెప్తున్నారు, కానీ తను ఎంత వర్కౌట్ చేస్తాడంటే బాక్సింగ్ ప్లేయర్ తను. ఈ మధ్యనే 1 వీక్ కదా ఆయిషా, స్టేట్ ప్లే మొత్తం స్టేట్ ఫస్ట్ వచ్చేది, డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇప్పుడు నేషనల్స్ కి ఆడుతున్నాడు. తర్వాత మెడల్ గెలుచుకొని వచ్చాడు, గోల్డ్. చెప్పలేదు అదేంటంటే తనకి చిన్నప్పటి నుండి బాక్సింగ్ అంటే చాలా పిచ్చి అండి బాబు, చాలా అంటే చాలా. నేను చిన్నప్పటి నుంచి ఎంత చెప్పినా వినేవాడు కాదు, ఇప్పటికి కూడా ట్రైనింగ్ కి వెళ్తూనే ఉంటాడు. అయితే ఒకరోజు మా ఇంట్లో ఒక ఫన్నీ సంఘటన జరిగింది కదా, అదేంటంటే నేను యూట్యూబ్ లో వచ్చిన కొత్తలో నేను యూట్యూబ్ లో వచ్చిన కొత్తలో మా ఇంట్లో ఒక కుకింగ్ వీడియో తీయాల్సి ఉందన్నమాట. 2 కెమెరామెన్లు మా ఇంటికి వచ్చారు. వస్తే నేను ఇంకా రెడీ అవుతున్నాను, వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు మా హాల్లో కూర్చొని. అప్పుడు మా అబ్దుల్ స్కూల్ నుండి వచ్చాడు. రాగానే తనకి బాక్సింగ్ అంటే బాగా ఇష్టం కదా, అయితే తనకి ఎవరితో ఆడాలి అని బాగా అప్పుడు ఉండేది అనమాట. ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఆడాలి. మా 2 కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, లేదు లోపల తీసుకెళ్లి గడబెట్టాడు ఫస్ట్. అలా లేదు, ముందు ఆ 2 కెమెరామెన్స్ లకి అన్నాడు, నాతోటి బాక్సింగ్ ఆట ఆడుకుందాము వస్తారా అంటే, వాళ్ళు అనుకున్నారు చిన్న పిల్లోడు కదా, ఓకే సరదాగా ఆడుకుంటాను అంటున్నాడు కదా, జివేదా గారు రెడీ అయితే టైం అవుతుంది కదా, ఒక సరేలే ఆడుకుందాం అన్నారు. అంటే తను అన్నాడు, హాల్లో వద్దు బెడ్రూమ్ లోకి రండి అక్కడ ఆడుకుందాము అన్నాడు. సరే అని బెడ్రూమ్ లోకి 2 వచ్చారు. చిన్న పిల్లోడు కదా ఏంటిలే అని 2 వచ్చారు. మీరు రండి మీరు రండి. అయితే ఆ బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ బెడ్రూమ్ లాక్ చేశాడట. వీళ్ళిద్దరు కూడా లాక్ వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆ లాక్ చేశాక అన్నాడంట, నేను బాక్సింగ్ మీతో కొడతాను, మీరు తప్పించుకోవాలి నుండి అన్నాడంట. చిన్న పిల్లోడు కదా ఏం కిక్ కొడతాడులే ఓకే అన్నారట వాళ్ళు. అంతేనండి, దబ్బిడి చేసేసి ఆ 2 ఎలా వాయించాడు అంటే, చిన్నోడు అంత పెద్ద కెమెరామెన్ వాళ్ళిద్దరికి మరి ఎలా కొట్టాడేంటో తెలియదు. నేను పైనుంచి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఆ 2 ఫేసులు రెడ్గా ఇలా అయిపోయి కళ్ళు నీళ్లు గిర్రని తిరుగుతూ అలా నుంచున్నారు. నేను రాగానే ఏంటి అలా ఉన్నారు, ఏమైనట్టు, ఏం లేదు మేడం అంటే, వాడు ఏంటంటే నేను వాడు నాకు అబ్దుల్ పేరు చెప్తే నేను బాబుని ఎక్కడ కొడతాను తిడతాను అని భయపడి వాడు చెప్పడం లేదు. ఇదేంటి ఎందుకు చెప్పండి పర్వాలేదు, ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి అంటే, మీరు బాబుని కొట్టను తిట్టను అంటేనే చెప్తామండి అన్నారు. సరే కొట్టను తిట్టానండి చెప్పండి అన్నారు. అది లేదండి, బాబు స్కూల్ నుండి వచ్చాడండి, వచ్చి బాక్సింగ్ ఆడుకుందామంటే ఏదో ఆట తీసుకెళ్లి వాయించేశారంట. కొంచెం నేను ఇలా అంటాను, మీరు జస్ట్ బ్లాక్ చేయండి అన్నాను. నేను బ్లాక్ చేసేది మొత్తం ఎరకొట్టేసాడు ఇద్దరిని. వాళ్ళు 2 ఫేస్ మారిపోయింది, ఏడుపు ఒకటే తక్కువ వాళ్ళ ఫేస్ లో. నాకు చెప్పగానే నేను చెప్తాను ఇక్కడ నుంచి మా అబ్దుల్ని బెడ్రూమ్ లో అదే బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి అదే బెడ్రూమ్ ని లాక్ చేసి బాక్సింగ్ ఏం చేయలేదండి, కూర్చోబెట్టి 1.5 hours తనకి కౌన్సిలింగ్ చేశారు.
కూర్చోబెట్టి ఇలా చేయకూడదమ్మా, ఎవరితో కూడా బాక్సింగ్ ఆడకూడదు, బాక్సింగ్ ప్లేయర్స్ తోటే నువ్వు ఆడాలి, ఆ ప్లేయర్స్ తోటి ఆడటం తప్ప నువ్వు ఎవరితోటి ఆడకు, ముఖ్యంగా అమ్మతో మాత్రం ఆడకు, నేను ఒకసారి పడిపోయింది మళ్ళీ లేవలేను ఆ? అని 1.5 hours చక్కగా మా వారు కౌన్సిలింగ్ ఇచ్చేసరికి అప్పటి నుంచి మానేశాడు, ఎవరితోటి కాదు, ఓన్లీ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాయించేస్తున్నావా వాళ్ళు విని వాయిస్తున్నారా? అంటే రెండు కూడా ఒకసారి అబ్దుల్ ఇప్పుడు చెయ్యి. కూడా ఒకసారి ఫాతిమా, ఇప్పుడు నువ్వు మీ తమ్ముడితోటి బాక్సింగ్ ఇక్కడ ఏంటి? హలో హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, పెద్ద స్కెచ్. నేను ఇలా లేయంగానే వాడు కింద పడిపోతాడు. పడతావా లేదా? నేను రాగానే మీ సరే పో, వెళ్ళి పని చూసుకో వెళ్ళు. ఓకే అబ్దుల్. అయితే అబ్దుల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు, అందరూ క్లాప్స్, ఎందుకంటే అది మామూలు విషయం కాదు. అవును, ఇప్పుడు మళ్ళీ నేషనల్స్ ఆడతారు తర్వాత. ఇది కూడా డిస్ట్రిక్ట్ కి వెళ్ళినప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళాడు, ఓన్లీ వాళ్ళ నాన్న పర్మిషన్ తోటి. ఎందుకంటే నేను ఒప్పుకోనండి బాబు, ఈ బాక్సింగ్ దెబ్బలు కొట్టుకోవడం అసలు నాకెందుకు భయం. అప్పుడే వద్దులే, ఇంకొన్నాడు పోయాక నువ్వు చేస్తీరని అన్నా సరే, నేను ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా మా నాన్న పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ అయితే వచ్చాడు, మెడల్ తోటి వచ్చాడు. అయినా సరే నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే తన ఆపోజిట్ అతన్ని కొట్టేశాడంట. వాళ్ళ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో. అదంతా గేమ్ లో ఒక పార్ట్ అంతే. గేమ్ లో ఒక పార్ట్ అంతే. ఓకే, కంగ్రాచులేషన్స్. కానీ నాకు చెప్పకుండా ఇంకోసారి ఇలా ఆడకూడదు, ఓకేనా? వెళ్ళకూడదు, ఓకే? అవార్డు ఇవ్వాలా? అయ్యో ఇక్కడ తీసుకురాలేదు, ఇంటి దగ్గర ఉండిపోయింది తన బెడలు. సో గైస్ మనం ఫైనల్ గా జల్దీ ఆగతా హే, మనం వచ్చేసాం. మనం కేక్ కొనడానికి వెళ్ళాము. చూడండి గైస్, మా కేక్ వైట్ ఫారెస్ట్ కేక్ అంట. ఎక్సైట్మెంట్ ఉంది. బ్లాక్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. ఓకే అండి. ఇప్పటికి వ్లాగ్ ఎక్కువగా అయిపోయింది. ఇక రెండో వ్లాగ్‌లో కలుద్దాము. అందులో ఫాతిమా అండ్ షయాజ్ కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళందరికీ నేను గేమ్స్ పెట్టాను, అదుంటుంది. తర్వాత ఈ విల్లాని ఇప్పటివరకు నైట్ టైమ్‌లోనే చూసారు గదా! మార్నింగ్ టైమ్‌లో ఎలా ఉంటుందో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపించబోతున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామా? థాంక్ యూ సో మచ్.